హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఇప్పుడే అందిన అతి ముఖ్యమైన తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లందరికీ నమస్కారం. మే నెలకు సంబంధించి పెన్షన్ల స్లిప్పులు ఇటీవల విడుదలయ్యాయి. ఈ స్లిప్‌లలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కమ్యుటేషన్ రికవరీ మరియు ఆదాయపు పన్నుకు సంబంధించిన అంశాలలో ఈ మార్పులను వివరంగా అర్థం చేసుకోవడం, మన హక్కులు మరియు బాధ్యతలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఈ సమాచారం ద్వారా కొత్త పెన్షన్ పే స్లిప్‌లలోని అంశాలను, పన్నుల విధానాన్ని మరియు కమ్యుటేషన్ రికవరీలో వచ్చిన మార్పులను అయితే విశ్లేషిద్దాము. మే నెల పెన్షన్ స్లిప్‌ల లభ్యత మరియు ఫార్మ్ 16 సీఎఫ్ఎంఎస్‌లో జనరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి మే నెల పెన్షన్ పే స్లిప్‌లు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ చేయబడ్డాయి. పెన్షనర్లు తమ లాగిన్ వివరాలతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ నుంచి ఈ పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఫార్మ్ 16 జారీ కొన్ని జిల్లాల్లో ఆదాయపు పన్ను కోసం అదనమై అవసరమైనటువంటి ఫార్మ్ 16 టీడీఎస్ సర్టిఫికేట్ ఇప్పటికే జారీ చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో జూన్ మొదటి వారంలో ఫార్మ్ 16 అందజేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్య గమనిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ ద్వారా ఎవరికైతే ఆదాయపు పన్ను టీడీఎస్ కట్ అయిందో వారు మాత్రమే ఫార్మ్ 16 కోసం ట్రెజరీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. టీడీఎస్ కట్ కానివారు లేదా టీడీఎస్ కట్ అయినప్పటికీ ఫార్మ్ 16 అవసరం లేనివారు ఫిబ్రవరి నెల పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాని ఆధారంగా ఆదాయపు పన్నును రిటర్న్స్ ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ఫైలింగ్ కొన్ని అపోహలు మరియు వాస్తవాలు. ట్రెజరీల ఉచిత సలహాలు ఒక పరిశీలన. చాలా ట్రెజరీ కార్యాలయాల్లో మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రారు కదా! మీకు ఫార్మ్ 16 ఎందుకు అని కొందరు అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా సరైన విధానం కాకపోవచ్చు. మరి ఎవరు ఐటీఆర్ ఫైల్ చేయాలి? ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం, వడ్డీలు, ఇంటి అద్దెలు, ఇతర అన్ని మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కలిపి 3,00,000 దాటితే వారు కనీసం నిల్ ఐటీఆర్ అయినా ఫైల్ చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ఆదాయపు వివరాలను ప్రభుత్వానికి తెలియజేయడం చట్టం ప్రకారంగా అవసరము. ఆదాయపు పన్ను పరిమితులలో మార్పులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వార్షిక ఆదాయం 7,75,000 దాటిన పెన్షనర్‌కు ఈ సంవత్సరం నుంచి ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. సో, సెక్షన్ 87 ఏ కింద రిబేట్ అయితే వస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం 4,00,000 దాటిన వారు 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో, ప్రభుత్వ ప్రకటనలు, బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఈ సమాచారంపై స్పష్టత కోసం తాజా ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించడం ముఖ్యం. మే నెల పెన్షన్ స్లిప్ సరళీకృత నిర్మాణం మరియు విశ్లేషణ. ఈ సంవత్సరం నుంచి పెన్షన్ స్లిప్ చాలా సరళిగా అయితే పెన్షన్ పే స్లిప్‌లో అయితే మనకు కొన్ని విభాగాలైతే కొత్తగా ఇవ్వడం జరిగింది. సో, ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మనకు ఎర్నింగ్స్ సైడ్ చూసుకున్నట్లయితే అదే మీకు అందే అన్ని రకాల చెల్లింపుల వివరాలు ఉంటాయి. బేసిక్ పెన్షను, అలాగే డీఎన్ఎస్ రిలీఫు, అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎవరైతే వర్తిస్తుందో వారికి. అలాగే కుడివైపున చూసుకున్నట్లయితే డిడక్షన్స్. ఇక్కడ కమ్యుటేషన్ డిడక్షన్స్ ఎవరైతే కమ్యూట్ చేస్తుంటారో వాళ్ళకి. సో, కమ్యుటేషన్ డిడక్షన్‌లో మనకు 2 ఉంటాయన్నమాట. నార్మల్ కమ్యుటేషన్ డిడక్షన్ మరియు అరియర్స్. సో, ఇవన్నీ కూడా మనము తెలిసిందే. సో, పే స్లిప్స్‌ని క్షుణ్ణంగా అయితే పరిశీలించండి. ప్రతి పెన్షనర్ తమ పే స్లిప్‌ని జాగ్రత్తగా పరిశీలించి ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ వివరాలను అర్థం చేసుకోవాలి. కమ్యుటేషన్ రికవరీపై స్పష్టత. 2 రకాల కమ్యుటేషన్ రికవరీలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఇది హైకోర్టు తీర్పు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ఫలితమే. మీ మొత్తం వార్షిక ఆదాయాన్ని లెక్కించుకొని అవసరమైతే ఐటీఆర్ ఫైల్ చేయండి. టీడీఎస్ కట్ అయినా కాకపోయినా నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి.
సందేహ నివృత్తి. మీకేమైనా సందేహాలు సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని లేదా అనుభవజ్ఞులైన ఆడిటర్‌లనైతే సంప్రదించి నివృత్తి చేసుకోగలరు. తాజా సమాచారం, ప్రభుత్వ ఉత్తర్వులు, పన్ను నియమాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లను నమ్మకమైన వార్తా మూలాలనైతే అనుసరించండి.